టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ప్రేక్షకులు అందరూ కలిసి సామూహికంగా సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఎందుకో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. శుక్రవారం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో మనకు ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. అదేంటి, కార్తికేయ 2 మూవీకి వచ్చింది కదా అంటారా? అది జాతీయ ఉత్తమ సినిమా కాదు, ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం మాత్రమే. ప్రతి భాషలోనూ ఏదో ఒక సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు ఇవ్వాల్సిందే. అందులో భాగంగా కార్తికేయ 2ని ఎంపిక చేశారు. అందులో కొత్త ఏమీ లేదు. భారతీయ సినిమా మొత్తాన్ని శాసించే సత్తా తెలుగు ఇండస్ట్రీకి ఉంది. మన దగ్గర కళాకారులకు కొదవలేదు, వారిలోని ప్రతిభకు కొదవలేదు, కష్టపడే తత్వం కూడా ఉంది. లేనిదంతా కొత్త కథలు ఎంచుకుని తమను తాము నిరూపించుకోవాలన్న తపన మాత్రమే. ఎప్పుడు ఓ కమర్షియల్ సోకాల్డ్ మాస్ మసాలా దిక్కుమాలిన ఇమేజ్ బిల్డప్ లో పడి కొట్టుకుపోవడమే. ఎందుకు పనికిరాని ఈ స్టార్డమ్ ఎందుకు గంగలో కలుపుకోవడానికి తప్ప. మన హీరోలు ఇప్పటికీ అవే స్టెప్పులు, మడతబెట్టే బూతు పాటలు, వెగటి పుట్టించే కథలు, వెకిలి మాటలు, దిక్కుమాలిన ఫైట్లు, వాంతులు తెప్పించే కామెడీ, ఇంతే. ఇంతకు మించి మన సినిమాల్లో ఏమీ ఉండదు. వేల కోట్ల రూపాయలు పోగేసుకున్నా సరే ఓ కొత్త కథను ట్రై చేద్దామన్న సోయి ఉండదు. వాటిని ఆహా ఓహో అంటూ చప్పట్లు కొట్టి బ్యానర్లు కట్టే అభిమానులు ఎప్పటికీ ఉండనే ఉంటారు. మరి తెలుగులో మంచి సినిమాలు రాలేదా అంటే వస్తున్నాయి. ఎప్పుడో ఒకటి అరా, అవి కూడా జాతీయ స్థాయిలో మెప్పించే స్థాయిలో ఉండవు. సింపుల్ గా చెప్పాలంటే తెలుగు నిర్మాతకు లెక్కలు ముఖ్యం, దందా ప్రధానం. ఇక్కడ సిండికేట్లకు టేస్ట్ లేదు. కేవలం సినిమాలంటే డబ్బును ముద్రించే యంత్రాలు మాత్రమే, అంతే. అందుకే 70వ జాతీయ సినిమా అవార్డుల్లో ఒక్కటంటే ఒక్క అవార్డు మనకి రాలేదు. ఇప్పుడు చెప్పండి, సిగ్గుపడదామా వద్దా? జాతీయ సినిమా అవార్డుల్లో ఈసారి మలయాళ మూవీ ఆట్టం ఉత్తమ సినిమాగా ఎంపికైంది. ఉత్తమ దర్శకుడిగా ఊంచాయ్ అనే హిందీ సినిమాకు గాను సూరజ్ ఆర్ బడ్జార్జకు అవార్డు దక్కింది. ఉత్తమ నటుడిగా కాంతార సినిమాకు గాను రిషబ్ శెట్టికి, తిరుత్రాంబలం అనే తమిళ సినిమాకు గాను ఉత్తమ నటిగా నిత్యా మేనన్ ఎంపికయ్యారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాగాను కాంతార అవార్డు దక్కించుకుంది. మనకు మాత్రం ఇలాంటి సిగ్గుమాలిన స్టెప్పులు, క్రియేటివిటీ సరిపోతుందిలేండి. ఇంతకు మించి మనం ఇంకేం ఆశిస్తాం? తమిళ, మలయాళ, హిందీ, కన్నడ సినిమాలు ఈ అవార్డుల్లో పోటీలు పడ్డాయి. మన నిత్యా మేనన్ కు అవార్డు వచ్చింది, కానీ తమిళ సినిమాకు. మన రెహమాన్ కు ఉత్తమ బీజిఎం అవార్డు వచ్చింది, కానీ తమిళ సినిమాకు. మన జానీ మాస్టర్ కు అవార్డు వచ్చింది, కానీ అది కూడా తమిళ సినిమాకే. అంతే. అలా భుజాలు చరుచుకోవాల్సిందే, లోపల సిగ్గుతో ముడుచుకోవాల్సిందే. తీయండి, ఇంకా తీయండి మిస్టర్ బచ్చన్లు, డబుల్ స్మార్ట్లు.